పెద్ద సమస్య ఏంటంటే ప్రతి విషయానికి మన మనస్సు రెస్పాండ్ అవుతుంది, ఆత్మ రెస్పాండ్ కాదు. మొట్టమొదట రెస్పాండ్ అయ్యేది శరీరమే. మనల్ని ఎవరన్నా తిట్టారంటే మన మనస్సు వెంటనే రెస్పాండ్ అవుతుంది కదా. నన్ను ఎందుకు తిట్టినారు, వాళ్ళని ఒక తిట్టే వరకు మన మనసుకి ఒప్పుకోదు. ఎందుకంటే అది మన యొక్క హ్యూమన్ యాటిట్యూడ్. అయితే ఆత్మానుసారంగా నడుచుకుంటే ఆ వ్యక్తి తను తాను పరిశీలించుకుంటాడు, ఏదైనా పొరపాటు సరి చేసుకుంటాడు, లేకపోతే తన పైన అనవసరంగా నింద వచ్చిన దానికి దేవునికి స్తోత్రం అని చెప్పుకుంటాడు. అది ఆత్మానుసారమైనటువంటి లైఫ్. కాబట్టి మన జీవితంలో ఏ తలంపు వచ్చినప్పటికీ కూడా అది ఆత్మానుసారమైనదా కాదా అని వివేచించకపోతే తప్పక మనకు ముండ్లు గుచ్చుకుంటాయి, తప్పక మన ఆత్మీయ నడుములు విరిగిపోతాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ దేవుని పైన ఇస్తాం మనం, దేవా నాకెందుకు ఇలా జరిగింది, నువ్వు దేవుని మాట వినలేదు కాబట్టి, నీ మనస్సు ప్రకారం అలా నడుచుకున్నావు కాబట్టి నీకు అలా. ఓకే, దేవుడు క్షమించడానికి సిద్ధ మనిషి కలవాడు. ఆ తప్పు నువ్వు తెచ్చుకుని దేవుని అడగాలి, నువ్వు దేవుని నమ్మడం, నాకెందుకు ఇలా చేశావు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలకు నేను ప్రతి మాట చెప్పేది ఏంటంటే, మీ మనస్సు ప్రకారం నడుచుకోవడం చాలా దెబ్బ